మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలై అనే పట్టణంలో ఒక అద్భుతమైన దేవాలయం ఉంది. అదే అరుణాచలేశ్వర ఆలయం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటి. ఇక్కడ శివుడు పంచభూతాల రూపాలలో అగ్నిలింగంగా పూజింపబడతారు. అంటే అగ్ని రూపంలో శివుణ్ణి ఆరాధన చేసే ఏకైక క్షేత్రం ఇది. ఆలయం నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. 4 వైపులా భారీ గోపురాలు ఉంటాయి. వాటిలో అత్యంత ఎత్తైనది రాజగోపురం. దాని ఎత్తు 217 అడుగులు ఉంటుంది. ఈ గోపురం భూకంపాలు, తుఫానులు వచ్చినా కూలకుండా నిలబడేలా నిర్మించబడింది. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని చోళ, పాండ్య, విజయనగర రాజులు అనేక శతాబ్దాల పాటు విస్తరించారు. ప్రతి రాజవంశం తన వంతుగా విరాళాలు ఇచ్చి ఆలయ నిర్మాణం మరింత మహిమాన్వితంగా తీర్చిదిద్దింది. ఇక్కడ జరిగే కార్తీక దీపోత్సవం చాలా ప్రత్యేకం. కార్తీక మాసంలో కొండ శిఖరంపై వెలిగించే మహాదీపారాధనని చూడటానికి లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. ఈ దీపారాధనని 35 రోజుల పాటు నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. భక్తులు విశ్వసించేది ఏమిటంటే ఆ దీపారాధనని దర్శిస్తే పాపాలు నశించి మోక్షం కలుగుతుందని నమ్మకం. అదేవిధంగా అరుణాచల కొండను గిరి ప్రదక్షిణం చేస్తే మన కోరికలు నెరవేరుతాయని కూడా భక్తుల నమ్మకం. వేలాది మంది రాత్రంతా కొండ చుట్టూ నడుస్తూ జపాలు చేస్తూ దర్శన యాత్ర పూర్తి చేస్తారు. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే భక్తుల నమ్మకం ప్రకారం ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, సజీవ శివరూపం.